వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో ఎరేస్ గురించి డిస్కస్ చేద్దాము. ఎరేస్ అంటే ఏంటి, ఎరేస్ డెఫినిషన్, డిక్లరేషన్ సింటాక్స్, ఇనిషియలైజేషన్ సింటాక్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద అరేస్, ఎరేలోకి ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఇవన్నీ టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఇప్పుడు వరకు ఎరేస్కి ముందు వరకు మనం ఏదైనా ఒక వేరియబుల్ స్టోర్ చేయాలని, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలంటే, సపోజ్ నేను ఒక సబ్జెక్ట్లో మార్క్స్ రాయాలనుకోండి, మ్యాథ్స్ సబ్జెక్ట్లో మార్క్స్ రాయాలనుకోండి, ఇంట్ ఎమ్ అని ఏదో డిఫైన్ చేస్తా. డిఫైన్ చేస్తే ఈ ఎమ్లో ఎన్ని వాల్యూస్ స్టోర్ అవుతాయి? ఓన్లీ 1 వాల్యూ స్టోర్ అవుతాయి. అంటే నేను ఒక స్టూడెంట్స్ మార్క్స్ స్టోర్ చేయాలనుకోండి, ఇంటి ఎమ్ అని డిక్లేర్ చేస్తే, అయితే ఏదో ఒక సబ్జెక్ట్, తెలుగో హిందీయో ఇంగ్లీషో మ్యాథ్సో ఏదో ఒకే ఒక సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే నేను స్టోర్ చేసుకోగలను. సపోజ్ నేను 6 సబ్జెక్ట్ మార్క్స్ స్టోర్ చేసుకోవాలి అని అనుకోండి, అప్పుడు నేను ఈ పద్ధతిలో ఎలా డిఫైన్ చేయాలి? ఇంటి ఎమ్1, ఇంటి ఎమ్2, ఇంటి ఎమ్3, ఇంటి ఎమ్4 అలాగా అప్ టు ఇంటి ఎమ్6 స్టోర్ చేయాలని డిఫైన్ చేసుకోవాలి. నేను 6 సబ్జెక్ట్ మార్క్స్ స్టోర్ చేయాలంటే, అంటే నెంబర్ ఆఫ్ డిక్లరేషన్స్ నాకు పెరిగిపోయినాయి, 6 డిక్లరేషన్స్ అయిపోయినాయి. అలా కాకుండా ఈ ఎంటైర్ 6 సబ్జెక్ట్ మార్క్స్ ఒకే చోట స్టోర్ చేయాలని అనుకోండి, సింగిల్ నేమ్తో, సింగిల్ డిక్లరేషన్తో, అప్పుడు నాకు ఎరే యూజ్ అవుతుంది. సో నేను సింపుల్గా దీన్ని ఎరే యూజ్ చేసుకుని ఎలా స్టోర్ చేయొచ్చు అంటే, ఇంటూ ఎమ్ ఆఫ్ 6 అంటే సింగిల్ అండర్ నేమ్ ఎమ్ నేను 6 వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని అండర్ సింగిల్ నేమ్తో నేను స్టోర్ చేసుకోవచ్చు. దాన్నే ఎరే అంటారనమాట. సో ఎరే అంటే ఏంటి? ఇప్పుడు ఎరే ఈజ్ ఏ ఫిక్స్డ్ అంటే ఎరే సైజ్ ఫిక్స్డ్, రన్ టైంలో ఇంక్రీజ్ చేసుకోవడం కుదరదు. సపోజ్ నేను 6 అని డిక్లేర్ చేశాను అనుకోండి, ఓన్లీ 6 వాల్యూస్ మాత్రమే నేను స్టోర్ చేసుకోగలను. 6 అని డిక్లేర్ చేసిన ఎరేలో నేను 7 ఐటమ్స్ స్టోర్ చేసుకోగలను. ఎరే ఎంత సైజ్ అయితే అంత ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చూసుకోగలను. సో ఎరే సైజ్ ఇస్ ఏ ఫిక్స్డ్ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ విత్ ద సేమ్ నేమ్. అంటే సేమ్ డేటా టైప్కి సంబంధించిన ఎలిమెంట్స్ని ఒకే నేమ్తో ఒకేసారి మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా 6 డిక్లరేషన్స్ చేసే బదులు ఒకే డిక్లరేషన్స్తో 6 వాల్యూస్ ఎట్ ఏ టైము మనము స్టోర్ చేసుకోవచ్చు అండర్ సింగిల్ నేమ్. ఇంకొక రూల్ ఏంటంటే, ఎరే సైజ్ ఇస్ ఫిక్స్డ్ అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ కూడా సిమిలర్ డేటా టైప్. మనం ఈ ఎరేలో స్టోర్ చేసే ఎలిమెంట్స్ అన్నీ కూడా సిమిలర్ డేటా టైప్ ఉండాలి. సపోజ్ ఇంట్ అని డిక్లేర్ చేశాను అనుకోండి, ఓన్లీ ఇంటీజర్ ఎలిమెంట్స్ కలెక్షన్ మాత్రమే ఉంటుంది. ఫ్లోట్ అంటే ఫ్లోట్ కలెక్షన్ మాత్రమే ఉంటుంది. అలాగే సిమిలర్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ కలెక్షన్ అనమాట ఎరేస్ అంటే. సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్ కలెక్షన్ అండర్ ద సేమ్ నేమ్. అది కూడా సీక్వెన్షియల్ అంటే ఏంటి? 0 తర్వాత 1 తర్వాత 2, 3 తర్వాత 4 తర్వాత 5 ఇలా ఒక లైన్లో ఉంటాయన్నమాట. సో ఎరే ఈజ్ ఏ ఫిక్స్డ్ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్. సో సేమ్ డేటా టైప్కి సంబంధించిన సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండర్ ద సింగిల్ నేమ్ని ఎరే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి మార్క్స్ ఆఫ్ 6. ఈ 6 ఇలా డిక్లేర్ చేస్తే నేను ఏం చేయొచ్చు? అండర్ మార్క్స్ నేము 6 వాల్యూస్ ఒకేసారి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎరేకీలో ఎలిమెంట్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే, ఇండెక్స్ ద్వారా. సో స్టార్టింగ్ ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ 0 ఉంటుంది, లాస్ట్ ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్, సపోజ్ నా ఎరే సైజు n అనుకోండి, n-1 ఉంటుంది, 0 to n-1. సో ఈ విధంగా మనం ఎరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోగలం. 0th ఎలిమెంట్స్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ అండ్ n-1 ఎలిమెంట్స్. సో array is a fixed sequential collection of elements of similar data type under the same name. For example, into marks 6 అంటే 6 సబ్జెక్ట్స్ మార్క్స్ నేను ఒకేసారి మార్క్స్ అనే నేమ్తో వరుసగా స్టోర్ చేసుకోగలను అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ 6 డిక్లరేషన్స్ M1 ఇంటూ M1 ఇంటూ M2 ఇంటూ M3 ఇంటూ M4 ఇంటూ M5 ఇంటూ M6 ఇవన్నీ స్టేట్మెంట్స్ బదులు నేను సింగిల్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎరే. డిక్లరేషన్కి సింటాక్స్ అంటే డేటా టైప్ స్పేస్ ఎరే నేమ్ ఆఫ్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఎమ్ ఆఫ్ 6 లేకపోతే ఇంటి ఏ ఆఫ్ 10 అలా అనమాట.
నెక్స్ట్ ఇనిషియలైజేషన్ 2 టైమ్స్ చేసుకోవచ్చు. కంపైల్ టైం ప్రోగ్రామ్ రాసేటప్పుడు లేకపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు. కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ సింటాక్స్ ఏంటంటే డేటా టైప్ స్పేస్ ఎరే నేమ్ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు వాల్యూ 1 వాల్యూ 2 అండ్ సో ఆన్ అప్ టు వాల్యూ n. అంటే సపోజ్ ఇంట్ m ఆఫ్ 6 ఈక్వల్ టు 6 సబ్జెక్ట్ మార్క్స్ నేను స్టోర్ చేసుకోవచ్చు. అంటే బ్రేసెస్లో కామాతో సపరేట్ చేసుకుంటూ లాస్ట్లో సెమికాలన్. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడే ఎరే వాల్యూస్ ఇవ్వాలనుకుంటే, ఇనిషియలైజ్ చేయాలనుకుంటే సింటాక్స్ ఇదన్నమాట. సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్. సో కంపైల్ టైంలో కాదు, ప్రోగ్రామ్ రాసేటప్పుడు కాదు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను ఎరేలోకి వాల్యూస్ ఇవ్వాలి అంటే ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఇవ్వచ్చు అనమాట. ఫర్ అంటే ఏంటి? రిపీటెడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటిల్ సమ్ కండిషన్ సాటిస్ఫై. సో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. నేను ఇనిషియలైజేషన్ అంటే నథింగ్ బట్ ఎరేలోకి నేను వాల్యూస్ ఇవ్వడమే కదా. అంటే ఫస్ట్ వాల్యూ ఇచ్చిన తర్వాత సెకండ్ వాల్యూ ఇచ్చిన తర్వాత థర్డ్ వాల్యూ, అలా ఫర్ లూప్ యూజ్ చేసి నేను ఇవ్వచ్చు. ఫర్ ఎరే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ -1 లాస్ట్ ఎలిమెంట్ వరకు. ప్రతిసారి ఏమవ్వాలి? 0th ఎలిమెంట్ తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ తర్వాత సెకండ్ ఎలిమెంట్. సో ఇంక్రిమెంట్ అవ్వాలి i ++. ప్రతిసారి scanf %g %a ఆఫ్ i అంటే ఫస్ట్ i ఈక్వల్ టు 0 అయితే a ఆఫ్ 0లోకి వెళ్తుంది, i ఈక్వల్ టు 1 అయితే a ఆఫ్ 1లోకి వెళ్తుంది. అంటిల్ ఆ సైజ్ -1 వరకు మనం రీడ్ చేసుకోవచ్చు ఇలా ఫర్ లూప్ యూజ్ చేసే. ఎగ్జాంపుల్, ఫర్ i ఈక్వల్ టు 1, సపోజ్ మన ఎరే సైజ్ 6 అనుకోండి. సో i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, i ++ scanf %g %m ఆఫ్ 5. సో ఈ విధంగా ఫర్ లూప్ యూజ్ చేసుకుని కూడా మనం వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పటివరకు ఇనిషియలైజేషన్ డిక్లరేషన్ అయింది. నేను ఎరేలో ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలని అనుకుంటే, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్స్ ఆఫ్ 6 m ఆఫ్ 6 ఈక్వల్ టు అని ఒక ఎరేని డిక్లేర్ చేసి దాంట్లో ఏదో ఒక వాల్యూస్ని ఇనిషియలైజ్ చేశాను. 10, 30, 40, 50, 60. సో ఇప్పుడు నేను ఏదో ఇక 4th ఎలిమెంట్ని నేను ఎరేలో యాక్సెస్ చేయాలి. నాకు ఆ 4th ఎలిమెంట్తో నేను ఏదైనా ఆపరేషన్ చేయాలి అనుకుంటే ఆ ఎలిమెంట్ నేను ఎలా యాక్సెస్ చేసుకుంటాను అంటే, యాక్సెసింగ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎరే. ఈ ఎరేలో ఇండివిజువల్ ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాను అంటే, నా ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవడం కోసం ఇండివిజువల్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఎరే యాక్సెస్డ్ బై యూజింగ్ ద ఇండెక్స్ ఆఫ్ ఎన్ ఎరే. ఎరే ఇండెక్స్ యూజ్ చేసుకుని నేను యాక్సెస్ చేసుకుంటా. ఎరే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5. సో ఎరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్ సెట్ సైజ్ -1. నా ఎరే సైజ్ 6 అనుకోండి, 5 వరకు ఉంటుంది అనమాట. 6 - 1 5. 0తో స్టార్ట్ అయ్యి 0 to 5 ఉంటుంది ఇండెక్స్. నా ఎరే సైజ్ 6 అయితే 0 to 5. సో ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ అ రిఫరెన్స్ నెంబర్ గివెన్ టు ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఎరే. ఇండెక్స్ అంటే ఏంటి? ప్రతి ఎరేలో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఇచ్చే నెంబర్నే, రిఫరెన్స్ నెంబర్నే ఇండెక్స్ అంటారు. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్స్ ఎట్ సైజ్ -1. సపోజ్ మై ఎరే సైజ్ 6 అనుకోండి, ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 to ends with a 5, size -1, 6 - 1 5. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలనుకోండి. ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? ఎరేలో 0 ఇండెక్స్ దగ్గర ఉంటుంది, e ఆఫ్ 0. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 1 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలనుకుంటే e ఆఫ్ 1. సో అదే లాస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే e ఆఫ్ n - 1, దట్ ఈస్ సైజ్ -1. సో ఈ విధంగా ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఎరే నేను యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ ఎరే. అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ ఎరే ఏముంటాయి? టు స్టోర్ ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్క్సే చెప్పాను. సో 6 సబ్జెక్ట్ మార్క్స్ ఒకేసారి స్టోర్ చేసుకోవాలంటే ఎరే కావాలి. అలాగే పర్ఫార్మ్స్ మ్యాట్రిక్స్ ఆపరేషన్. సో ఇప్పటి వరకు నేను చెప్పింది e ఆఫ్ 10, e ఆఫ్ m ఆఫ్ i అవన్నీ ఇక్కడ సింగిల్ డైమెన్షనల్ అరేస్. అలా కాకుండా మ్యాట్రిక్స్ని కూడా మనం డబుల్ డైమెన్షనల్ అరే యూజ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. సో మ్యాట్రిక్స్ ఆపరేషన్ అంటే మ్యాట్రిక్స్కి రోస్ కాలమ్స్ ఉంటాయి కదా. సో ఆ రో కాలమ్స్ మనం డబుల్ 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ యూజ్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తామన్నమాట. నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో పర్ఫార్మ్స్ మ్యాట్రిక్స్ ఆపరేషన్ టు ఇంప్లిమెంట్ సెర్చ్ అల్గారిథమ్స్, బబుల్ సెర్చ్,
అండ్ లీనియర్ సెర్చ్ ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి సర్చింగ్ అల్గారిథమ్స్ ఎక్కడ చేస్తాము, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద చేస్తాం కదా. ఆ ఎలిమెంట్స్ని మనం అరేస్లో స్టోర్ చేస్తాం అనమాట. అలాగే సార్టింగ్ అల్గారిథమ్స్ కూడా మెర్జ్ సార్ట్, బబుల్ సార్ట్, క్విక్ సార్ట్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే అరేస్ కావాలి. ఎందుకు ఎరేలో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనము ఈ సర్చింగ్ ఆపరేషన్, సార్టింగ్ ఆపరేషన్ అన్నిటి వేటి చేస్తాము, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద చేస్తాం కదా. ఆ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి మన అరేస్ కావాలి. టు ఇంప్లిమెంట్ డేటా స్ట్రక్చర్స్లో ఎలిమెంట్స్ని ఆర్గనైజ్ చేయడానికి అరేస్ కావాలి. టు ఇంప్లిమెంట్ సిపియూ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఎఫ్సిఎఫ్ఎస్, ఎస్జిఏఎఫ్, అదే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, షార్టెస్ట్ రిమైనింగ్ ఫస్ట్, ఎస్జిఏఎఫ్, రౌండ్ రాబిన్, ఇవన్నీ ఆ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లో కూడా మనము ఏ ప్రాసెస్ ఎప్పుడు వచ్చింది అలా స్టోర్ చేయడానికి మనము అరేస్ అనేవి యూస్ చేస్తాం. అవి ఇంప్లిమెంట్ చేయడానికి షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఆపరేటింగ్ సిస్టంలో షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం అరేస్ని యూస్ చేస్తాం అన్నమాట.